రాఫెల్ యుద్ధ విమానాలు ఎన్నింటిని పాకిస్తాన్ కూల్చింది అని అడిగితే సమాధానం చెప్పడం లేదు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈరోజు మన దేశం కాదని ఇతర దేశాల నుంచి రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసిన మోడీ గారు, మీరు జవాబు చెప్పండి. మన పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో ఎన్ని రాఫెల్ యుద్ధ విమానాలు పాకిస్తాన్ నేలగూల్చిందో మీరు లెక్క చెప్పండి. భారతదేశం పాకిస్తాన్ ఎయిర్ బేస్లను ధ్వంసం చేసింది. ఈవెన్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అంగీకరించాడు. మేము రియాక్ట్ అవుదాం అనుకునేలోగా బ్రహ్మోస్ మిసైల్తో ఈవెన్ రావెల్పిండి ఎయిర్పోర్ట్ కొట్టారు అని. సో బ్రహ్మోస్ మిసైల్ ప్రయోగించి ఎయిర్ బేస్లనే కాదు, అంతకుముందు తీవ్రవాద ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా బ్రేక్ చేశాం. సో మనం సాధించిన మిలిటరీ విజయం ఈవెన్ అంతర్జాతీయ మీడియా కూడా అంగీకరిస్తోంది. పాక్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఇటీవల చేస్తున్న ప్రకటనలో ఒక్కొక్కటి అంగీకరిస్తున్నారు. అలాంటి సమయంలో భారతదేశం చెందిన యుద్ధ విమానాల్ని పాకిస్తాన్ కూల్చింది అనే చర్చ ఉపయోగమా అనేది నా ప్రశ్న. ఇప్పుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సహజంగానే బీజేపీకి ఆయుధమయ్యాయి. పాకిస్తాన్కు చెందిన సాయుధ సంపత్తిని, తీవ్రవాద స్థావరాల్ని, మిలిటరీ స్థావరాల్ని ఇంత మన సైన్యం ధ్వంసం చేస్తే పాకిస్తాన్ విజయాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అనే క్వశ్చన్ వేశారు. ఇప్పుడు కంబాట్ ఆపరేషన్ చేసినప్పుడు ఒక యుద్ధ విమానం కూలిపోతే కూలిపోవచ్చు కదా. సో అందువల్ల రాఫెల్ యుద్ధ విమానం ఎందుకు కూలింది అని అడగాల్సిన అవసరం ఏంటి అనేది క్వశ్చన్. అమెరికా అలాగే బ్రిటిష్ న్యూస్ ఏజెన్సీల ఇంట్రెస్ట్ ఏంటి? ఎందుకంటే బ్రిటన్ నుంచి కూడా మనం యుద్ధ విమానాలు కొంటాం. అమెరికా ఇప్పుడు తాజాగా F-35 యుద్ధ విమానం మనకు అమ్మాలని చూస్తోంది. అందువల్ల వారి కాంపిటీషన్ అక్కడ. ఈ రాఫెల్ ఏమో ఫ్రాన్స్ తయారు చేసే యుద్ధ విమానం, అమెరికా తయారు చేసే F-35 ఇండియా కొనాలి అని అమెరికా ఒత్తిడి చేస్తోంది. అందువల్ల ఇక్కడ అమెరికన్ మీడియా పెద్ద ఎత్తున రాఫెల్ కూలిపోయిందన్న వార్తకు ప్రియారిటీ ఇచ్చింది. అమెరికన్ మీడియా ప్రియారిటీ ఇవ్వటానికి భారతదేశ భద్రత గురించి కన్సర్న్ కాదు వాళ్ళకు. వాళ్ళ కన్సర్న్ రాఫెల్ మార్కెట్ దెబ్బతీసి తమ F-35 మార్కెట్ పెంచుకోవాలన్నది అమెరికన్ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్సెస్, మిలిటరీ పరిశ్రమ కుట్ర. ఈ మిలిటరీ పరిశ్రమ పెట్టుబడులు మీడియాలో కూడా ఉంటాయి. సో అమెరికన్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ల కొరకు రాఫెల్ కూలింది అన్న వార్త, కూలిందో లేదో నాకు తెలియదు, మీకు తెలియదు. నేను ఇంతకుముందు చెప్పాను డైరెక్టర్ జనరల్ ఎయిర్ ఆపరేషన్స్ ఏం చెప్పాడు. సో దాన్ని భూతద్దంలో పెట్టి అమెరికన్ మీడియా చూపెట్టింది. సో అమెరికన్ మీడియాకుండే వెస్టర్న్